ఆమెకి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనం ఎంతవరకు చేకూరుద్ది? ట్రై చేస్తుంది, మంచిదే కదా. తను ఆమె ప్రయత్నానికి విజయం కాంగ్రెస్ సపోర్ట్. పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసారు నాయకులందరూ. అవును, అదే అంటున్నాను, అది అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక పతనం అయితే కాంగ్రెస్ బలపడుతుంది అన్నటువంటిది. అది అంత సులభమా అన్నది చూడాలి. అంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ షర్మిల ఇలాగ ట్రయాంగిలే నడుస్తుందా? ట్రయాంగిల్ రాజకీయం నడుస్తుంది ఒకవేళ ఈమె స్టార్ట్ చేస్తే? అంటే ప్రాక్టికల్ గా ఒక అసాధ్యమైన పని. కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్సీపీ బయటకు పోయింది, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది, కానీ ఎన్సీపీ ఏం విలీనం చేయలేదు కదా. తృణమూల్ కాంగ్రెస్ లో నుండి బయటకు వచ్చింది, కాంగ్రెస్ లో విలీనం చేయలేదు కదా. ఇప్పుడు కాంగ్రెసే దాంతో పొత్తు కోసం తప్పిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ టైంలో ఒక ఆల్టర్నేటివ్ వైసీపీ కనిపించింది. ఇప్పుడు వైసీపీ ఘోర పరాజయం అయింది కాబట్టి మళ్ళీ ఇంకొక యాంగిల్ లో మళ్ళీ కాంగ్రెస్ ఈ ట్రయాంగిల్ అవుతుందా? ఆలోచన అదా నేను అనేది. ఎక్కడ లెక్కలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ? షర్మిల అనే పేరు లేకపోతే కాంగ్రెస్ నథింగ్. 2% ఓట్లతో ఉన్న పార్టీ 40% ఓట్లతో ఉన్నటువంటి పార్టీని ఏం చేస్తుంది ప్రాక్టికల్ గా? ఆ స్థాయికి రావాలంటే ఓ 10-15 ఏళ్ల పాటు జగన్ ఓడిపోయి ఇంకొక ఆల్టర్నేటివ్ లేకపోతే, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎవరు లేకపోతే అంటే వాళ్ళు కూడా వీక్ అయిపోయి అంతే, అప్పుడు అది సాధ్యమయ్యే పనేనా? అది కూడా